హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు కూటమి ప్రభుత్వం. వచ్చే వారంలో ఈ బకాయిలు అయితే విడుదల. దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాము. ఎవరెవరికి బకాయిలు రాబోతున్నాయి ఏంటనేది అయితే కనుక, ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్, త్వరలోనే పెండింగ్ ఎరియర్స్ చెల్లింపు. వివరాలు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎరియర్స్ భారీగా బకాయిలు అయితే ఉన్నాయి. వాటిని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు కూడా ప్రకటించారు. సంక్రాంతి పండుగకు లాభాలు రావడంతో ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటన ఇచ్చారు. ఇంతకీ ఎవరి ఎరియర్స్ ఎప్పుడు విడుదలవుతాయని తెలుసుకుంటే దానివల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందో ఒకసారి చూద్దాము. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సు సేవలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ప్రత్యేక సర్వీసులు ఎన్నో పెట్టారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో బస్సు సేవలను అందుబాటులో ఉంచడంతో ఆర్టీసీకి ఇప్పుడు భారీగా ఆదాయం సమకూరిందంటున్నారు. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జనవరి నెలలో ఒకరోజు సంస్థకు వచ్చిన ఆదాయం 3 సార్లు 20 కోట్లు దాటిందని వెల్లడించారు. డీజీపీగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు సోమవారం నాడు రాజమండ్రిలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ను తనిఖీ చేశారు. బస్టాండ్లో ఆర్టీసీ సేవలు, ఉద్యోగుల యొక్క పనితీరు, బస్సు సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంక్రాంతి ఆదాయాన్ని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 4 ఏళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు అయితే వసూలు చేయలేదని వివరించారు. ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ కంటే తమ ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపడం గణనీయంగా ఓఆర్ పెరిగిందని ఆయన వెల్లడించారు. భారీగా ఆదాయం సమకూరడంతో ఆ ఆదాయాన్ని కార్మికులకు పంచుతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ఎరియర్స్ బకాయిలను వారం రోజుల్లో క్లియర్ చేయబోతున్నట్లు శుభవార్త వినిపించారు. త్వరలోనే 1200 ఎలక్ట్రికల్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీకి రాబోతున్నాయని ఆర్టీసీ ఎండీ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో సైతం హర్షం వ్యక్తమవుతోంది.